ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేక్షకులందరికీ కూడా మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోవు గొప్ప విలువైన సంగతులను తెలుసుకోవడానికి మన హృదయాలను పరిశుద్ధాత్మ దేవుడు తెరచునుగాక, సిద్ధపరచునుగాక. వాటిని గ్రహించటానికి, వాటి ప్రకారం మనం నడుచుకోవటానికి మన దేశము, భారతదేశము దేవుడు దర్శించి తన ఆత్మ చేత ఈ దేశాన్ని తడిపి నింపి, తన వాక్యము చేత తడిపి, వాక్యము విత్తబడినటువంటి శిలువ యాగములో భూలోక రక్షణార్థమైనటువంటి విత్తనముగా యేసు క్రీస్తు ప్రభు వారు విత్తబడిన ఆ విత్తనపు చిగురు మన దేశములో చిగిరించి మొలచి పెద్దదై ఇప్పటికే కొద్దిగా అభివృద్ధిలోకి వచ్చింది. ఇంకా ఫలభరితమైనంతగా మన దేశము దీవించబడును కాక. ఇది ఈ మట్టల ఆదివారపు సందేశము ఏదో ఒక గ్రామంలో మూలలో ఉన్నటువంటి సంఘాలకు, గ్రామస్తులకు మాత్రమే కాదు, కానీ పర్టికులర్గా ప్రపంచ దేశాలకు సంబంధించిన చాలా గొప్ప వర్తమానం. దీనిని దేశీయులు, స్వదేశీయులు, విదేశీయులు స్వీకరించాలి. ఒకవేళ స్వీకరించడానికి ఆటంకాలు మీకు ఉంటే గనక కనీసం తెలుసుకోవాలి. నొచ్చుకోకూడదు, లేక పగపట్టకూడదు, లేక ప్రతీకారాన్ని తీర్చుకోకూడదు. దైవిక జ్ఞానానికి మనమెందుకండి పగ తీర్చుకోవాలి? అది దేవుని జ్ఞానం అని తెలుసుకొని గ్రహిస్తే అది నీకు మేలు చేస్తుంది. మేము గ్రహించా, మాకు మేలు జరుగుతుంది. మీరు గ్రహిస్తే మీకు కూడా మేలు జరుగుతుంది తప్ప కానీ దీని మీద కారాలు, మిరియాలు నూరి మసాలా పెట్టి మారేడికాయలాగా మాయాజాలాలు చేసి ఇంకొక రకమైనటువంటి గొప్పతనం కొరకు, స్వనీతి కొరకు దీనిని అనవసరమైనటువంటి, అనాలోచితమైనటువంటి అజ్ఞానములోనికి ఈ జ్ఞానాన్ని నెట్టవద్దు. ఇది దైవిక జ్ఞానం, దేవుని జ్ఞానం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ జ్ఞానం, పరిశుద్ధుడైన దేవుని యొక్క జ్ఞానం, యేసు ప్రభు యొక్క జ్ఞానం. అది దేశీయులకు లేదు, అది మతస్థులకు ఉండదు. అది లేనివారు తప్పుగా అర్థం చేసుకోకూడదు, తప్పుగా విమర్శించకూడదు, తక్కువగా చూడకూడదు. నీకు దొరికింది, ఫ్రీగా జ్ఞానం దొరికింది. వీలైతే దాన్ని స్వీకరించి గ్రహించడానికి ప్రయత్నం చేయి. అది నీకు రక్షణార్థంగా నిలుస్తుంది, మేలుకరంగా నీలో నిలుస్తుంది తప్ప నీకు ఏ కోశాన అది నీకు అన్యాయాన్ని చేయదు. కాబట్టి ఈ రోజున ఈ విషయాలు మీరు గ్రహించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు 2-3 విషయాలు నేను మీతో చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ఇది యెరూషలేములోనికి యేసు ప్రభువు చివరిసారిగా తన మరణానికి ముందు చివరి దర్శనం, చివరిగా వెళ్తాడు ఆ పట్టణానికి. అప్పటికే యేసు ప్రభుని చంపాలి అనేటటువంటి ఆలోచనలు ఆ దేశంలో ఉన్న పెద్దలు, లేక మతస్థులు, లేక ప్రభుత్వ పెద్దలు, మత పెద్దలు
అందరూ కూడా ఆలోచనలు చేసేసారు. రాజకీయ ప్రముఖులు ఆలోచన చేసేసారు. ఎందుకంటే యేసు ప్రభువుని చంపాలి, యేసు ప్రభువుని చంపాలి అనే నిర్ణయంలో యెరూషలేము ఉంది, రోమా ప్రభుత్వం ఉంది, ప్రపంచ చక్రవర్తులు పరిపాలన చేసి, అప్పుడు రోమీయులు ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తులు, రోమా ప్రభుత్వం ఉంది, రాజకీయం రంగు పులుముకుంది, కుల మతాలు ఏకమైపోయినాయి. యేసు ప్రభు శిష్యుల్లో కాసులిచ్చి డబ్బిచ్చి ఒక శిష్యుడిని కొనుక్కోవడం జరిగింది. ఆయన ప్రార్థన చేసే స్థలం, ఆయన ఏకాంతంగా ప్రభుతో తన తండ్రితో గడిపే స్థలం, తన శిష్యులతో ఏ సమయానికి ఎక్కడికి వెళ్తాడో ఎక్కడ ఉంటాడో GPS రూట్ అంతా కూడా డబ్బుతో కొనుక్కొని, శిష్యుడిని కొనుక్కొని, సంగతులు తెలుసుకొని, సైనికులను పంపి అరెస్ట్ చేసి ఆయన్ని శిలువ మరణానికి సిద్ధపరిచి తీర్పులు తీర్చి, అబద్ధపు తీర్పులు తీర్చి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆయన్ని 33.5 సంవత్సరాల యవ్వన వయస్సులో నరహత్య చేశారు. దేశం హత్య చేసింది ఆయన. సరే, ఆయనంతటా ఆయన బలి అయ్యాడు, అది వేరే సంగతి. కానీ దేశీయులు ఆయన హత్య చేశారు. ఆయన రక్తం కల్లారా చూచారు, ఆయన గాయపరిచారు, ఆయన్ని శిలువ శ్రమలకు అప్పగించారు. సరే, ఇవన్నీ కూడా ఇలాంటి మూమెంట్లోనే ఈ సందర్భాలన్నీ వస్తాయి. ఆయన వెళ్తూ వెళ్తూ యెరూషలేమును చూచి ఒక్కసారిగా కళ్ళంబ నీరు కార్చుకుంటాడు. ఎన్నో మార్లు ఓ పట్టణమా, ఓ నగరమా, ఓ దేశమా, నా ప్రవక్తలు వచ్చి నీకు ఎన్నోసార్లు ప్రవచించారు, లేఖనాల నెరవేర్పు కొరకు చెప్పారు. అయినా సరే నువ్వు వినలేదే అని బాధపడ్డాడు, ఏడ్చాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో ఏముంది అంటే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. నువ్వు ప్రవక్తల్ని హింసించావు, కొట్టావు, రాళ్లతో కొట్టావు, చంపావు. ప్రవక్తలు ఏం చేస్తారు? ప్రవచిస్తారు, జాగ్రత్త చెప్తారు, దేశానికి దేవుని గురించి చెప్తారు, పట్టణాలకు ప్రభువుని గురించి చెప్తారు, పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రవచిస్తారు, లేఖనాల మర్మాలు చెప్తారు, ప్రవచనాలు చెప్తారు, ప్రసంగిస్తారు, ప్రకటిస్తారు, ప్రార్థన చేస్తారు ప్రభు నామంలో. వీళ్ళనా నువ్వు చంపేది? ఓ దేశమా, ఓ దేశమా, నిజమైన దేవుడు ఎవరు? నిగ్గు తేలుస్తారు. ఆ అభిషేకం ఉంటే, ఆ ప్రమాణాలు గనక ఆయనకి ఇవ్వబడితే
ప్రవక్తలు ఎంతో మంది దేశం చేసిన తప్పిదాలని, దేశం తప్పడిపోయిన విధానాన్ని ప్రవక్తలు చెప్తారు. ప్రభు మాటను గురించి, ప్రభు నామాన్ని గురించి, ప్రభు రాజ్యాన్ని గురించి, ప్రభు యొక్క సందేశాన్ని ప్రవక్తలు ప్రపంచ దేశాలకు అందిస్తారు. ఇది ప్రభు మాట, ఇది యెహోవా వాక్కు, ఇదే ప్రభు యొక్క వాక్కు. ప్రభు ఇలా చెప్తున్నాడు, పరిశుద్ధుడైన దేవుడు ఇలా చెప్తున్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఇలా చెప్తున్నాడు. నువ్వు మారాలి, నీ తీరు మారాలి, నీ నటక మారాలి, నీ మాట మారాలి, నీ క్రియలు మారాలి, నీ ఆలోచన మారాలి, నువ్వు సరిచేయబడాలి, నువ్వు చెక్కబడాలి, నువ్వు లోబడాలి అని ప్రభు యొక్క ప్రజలకు, ప్రపంచ దేశాల అధిపతులకు ప్రవక్తలే రాజులు నిర్ణయించేది, ప్రవక్తలే రాజులను అభిషేకించేది, ప్రవక్తలే రాజుల్ని నిల్చోబెట్టేది. దేవుడు చెప్తే ప్రార్థన చేయమంటే ఆ ప్రవక్తల్ని ఆ రాజుకు ప్రార్థన చేయాలి, ఆ రాజుని అభిషేకించాలి, ఆ రాజుని రాజస్థానంలో కూర్చోబెట్టాలి. ప్రవక్తలు, ఇలాంటి ప్రవక్తలు నీ దగ్గరికి పంపిస్తే ఆ ప్రవక్తల్ని రాళ్ళిచ్చి కొట్టావు, ఆ ప్రవక్తల ప్రాణాలు హరించావు, వాళ్ళని సంహరించావు, వాళ్ళని చంపేశావు. యేసు ప్రభుని చంపిన వారిలో ఎవరున్నారు? ప్రభుత్వం, ప్రపంచాన్ని ఏలేటటువంటి ప్రభుత్వం రోమా ప్రభుత్వం ఉంది, యూదా మతం ఉంది, పరిసయ్యులు, శాస్త్రులు తెగలకు చెందిన పెద్దలున్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు, కుల పెద్దలు, మత పెద్దలు, రాజకీయ పెద్దలు, ప్రపంచ పెద్దలు కలిసి యేసు ప్రభుని చివరిగా చంపారు. తనకు ముందు పంపబడిన ప్రవక్తల్ని మొదటగా చంపారు. రెండవదిగా అంటే చెప్పాను కదా, లేఖనాలు, ప్రవచనాలు, దేవుని వాక్యాలు, దేవుని మాటలు, దేవుని సంగతులు, వీటన్నిటినీ కూడా, దేవుని క్రియలు కూడా చంపేశారు. పరిశుద్ధమైనది, శ్రేష్టమైన మాటలు, దైవిక సందేశాలు, దైవావేశముతో కూడినటువంటి లేఖనాల భావాలు, మర్మాలు చంపేశారు. ఇది దేశము గుర్తించాలి. యెరూషలేము అలాగు చేసింది. ఈ ప్రతి దేశంలో కూడా ఇవి జరుగుతున్నాయి. ప్రవక్తలను చేర్చుకోవట్లేదు, ప్రవక్తలను చంపుతున్నారు, రాళ్ళతో కొడుతున్నారు, అవమానిస్తున్నారు, గాయపరుస్తున్నారు, కొడుతున్నారు, విమర్శిస్తున్నారు, విభేదిస్తున్నారు, తర్కాలు, వివాదాలు పెట్టుకుంటున్నారు వాళ్ళతో. అది మంచి పద్ధతి కాదు. నెంబర్ 1, చివరిగా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, నువ్వేమైనా మారుతావేమో అని. ఇప్పటికైనా నువ్వు మారుతావేమో అని దేవుడు ఆలోచన చేస్తాడు నీ కొరకు. ఎప్పటికైనా నీ హృదయాన్ని దేవుడికి అర్పించుకుంటావేమో, నీ చెడుతనాన్ని మానుకుంటావేమో, నువ్వు సమర్పించుకుంటావేమో,
అని దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, ఎంతకాలం వరకు నువ్వు బ్రతకగలుగుతావు? ఎంతకాలం తిరుగుబాటు చేస్తావు? ఎంతకాలం నీ స్వనీతితో ఏం సంపాదించుకుంటావు? దైవిక జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోగలవా? దేవుని లోతైన మర్మాలు నువ్వు తెలుసుకోగలవా? నో, you can't. By your own knowledge you can't gain God. You have to turn away from all your evil and surrender to the Lord Jesus Christ. That's only the way for your salvation. That is what for the Lord is waiting and giving you the last opportunity for turning out of your evil works and to surrender unto the Lord Jesus Christ. God is waiting for your repentance, for your returning unto Him. That is why He has visited lastly Jerusalem and spoke to that city. You have killed my prophets, your prophets. You have stoned and killed them. You denied them. You denied the Holy Scriptures. You denied their prophecies, the knowledge of God. But today is the last day for you, last opportunity for you. That was not the last day for Jesus, because Jesus has no death. He raised from the dead. He lives forever. Hallelujah. He is living God. కాబట్టి చివరగా ఆయన నువ్వు అది యేసు ప్రభువు చివరి రోజు కాదు, చివరి గడియ కూడా కాదు. ఆయనకి మరణమే లేదు. మరణాన్ని జయించేశాడు. ఆయన సజీవుడు, అమరుడు. మరణము లేదు ఆయనకి. చివరిగా అది చివరి అవకాశం, యెరూషలేముకు చివరి అవకాశం. యేసు ప్రభు నువ్వెన్ని తప్పులు చేసినా నీ మార్పు కోసం చివరి వరకు ఆగుతాడు. ఆయన చివరి అవకాశం వరకు ఆగుతాడు. చివరి అవకాశమైన నువ్వు ఉపయోగించుకుంటే, నువ్వు ప్రవక్తల్ని చంపిన దానివైనా, లేఖనాలను చంపిన దానివైనా, దేశమా నువ్వెవరు? నువ్వు రాజకీయవేత్తవా? నువ్వు ప్రభుత్వ అధికారివా? నువ్వు మత పెద్దవా? కుల పెద్దవా? నథింగ్. అవన్నీ ఆయనకు అనవసరం. చివరిసారిగా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. చివరిసారిగా నీ మార్పు కోసం దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ మట్టల ఆదివారపు ఆరాధనను నువ్వు అర్థం చేసుకుంటావని, ఇది చివరి అవకాశం నీకు. నీ నాశనాన్ని నుంచి నువ్వు తప్పించుకోవడానికి, నీ నరకము నుండి తప్పించుకోవడానికి, నరక శిక్ష నుండి తప్పించుకోవడానికి, అగ్ని గంధకాల నుండి తప్పించుకోవడానికి, అగ్నిగుండం నుండి నువ్వు బయటపడడానికి ఇది నీకు చివరి అవకాశం. సరే, నువ్వు చంపావు నా ప్రవక్తలు, నా ప్రవక్తలు నా కోసం ప్రాణం ఇచ్చారు. ఓకే, నేను వారికి ఏ దేశం ఇవ్వాలో అది నాకు తెలుసు. నా కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు నేనేం అన్యాయం చేయనే. నా దగ్గరకు వచ్చే వారికే నేను అన్యాయం చేయకపోతే నా కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళకి నేను ఏమైనా అన్యాయం చేస్తానా? నా ప్రవక్తలు నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. కానీ నిన్ను కాపాడడానికి నీకు ఇది చివరి అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నెంబర్ 1 దేశం గుర్తించాలి. నెంబర్ 2
లూకాసు వార్త, అది అలాగే మత్తయి వార్త దగ్గర ఉండండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 38 నుంచి 40 వచనాల వరకు చదువుకుంటే గనుక అక్కడ ఇంకొక మాట కూడా రాయబడుతుంది. ఏం రాయబడుతుంది? ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా, వీళ్ళకి ఇది ఒక బాధ. యేసు ప్రభుని ఆరాధిస్తే వాళ్ళకి బాధ, యేసు ప్రభుని స్తుతిస్తే వాళ్ళకి బాధ, యేసు ప్రభుని ఘనపరిస్తే అదొక బాధ, పాట పాడితే అదొక బాధ, ప్రకటిస్తే ఒక బాధ, సువార్త ప్రకటిస్తే ఒక బాధ, బోధిస్తే ఒక బాధ, మర్మాలు చెప్తే ఒక బాధ, వాళ్ళని సరిచేస్తే ఒక బాధ, లోపాలు ఎత్తి చూపిస్తే ఒక బాధ, డిబేట్ చేస్తే ఒక బాధ, నోరు విరిచి మాట్లాడితే ఒక బాధ. ఇవన్నీ మన హక్కుల్ని హరించడమే. ప్రాథమిక హక్కులు అవి, ప్రాథమిక హక్కులు. మనిషి అనేవాడు మాట్లాడాలి, మనిషి అనేవాడు పనిచేయాలి, మనిషి అనేవాడు దేవుడి కోసం ప్రకటించాలి. ఇవన్నీ లోకంలో మనిషి అనేవాడు అధికారం ఉంటే పరిపాలించాలి. ఇవన్నీ కూడాను అనుమతించబడ్డాయి. దేవుడిని స్తుతించాలి, ఘనపరచాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, దేవుడి సేవకు డబ్బులు ఇవ్వాలి. నోరుంది దేనికి? దేవుడిని స్తుతించటానికి, దేవుడిని ప్రకటించటానికి. ఈ నోరు మూసుకొని కూర్చోవడం దేనికయ్యా? దేనికి? నానా రకాల సోషల్ మీడియాలన్నీ నోటుతో కంపును ప్రకటిస్తున్నాయి. కంపు కంపు, నోరు తెరిస్తే కంపు, బూతులు, తప్పుడు కథనాలు, తప్పుడు బోధలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మార్గాలు, తప్పుడు నీతి. అది ఏదైనా సరే, అది సైన్సా, సోషలా, తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, అది పాలిటిక్సా, అది గవర్నమెంటా, అది రిలీజియనా, అది క్యాస్టా, ఏదైనా సరే. ఇలాంటివన్నీ వచ్చి నోరుతో కంపు చేసి, ఛానల్స్తో కంపు చేసి మనుషుల ప్రాణాలను పోగొట్టుకునేంత వరకు కూడా ఈ మీడియాసే పనిచేస్తుంది. నేను అంటాను, దేవుని జ్ఞానం లేకున్నా దేవునికి సంబంధించిన డిబేట్స్ ఎవరు పెట్టకండి. ముందు ఛానల్ వాడికి జ్ఞానం ఉండాలి. ఈ బైబిల్ డిబేట్ పెట్టాలి అంటే బైబిల్ కనీసం వాడు ఒక 10 సార్లు, ఒక 50 సార్లు చదివి డిబేట్కి పెట్టాలి. పరీక్షకి వెళ్తే అలా చదువుకుని వెళ్తావయ్యా? అలా అక్కడొక మాట, ఇక్కడొక మాట, ఇక్కడొక మాట, అక్కడొక మాట తీసుకొచ్చి విమర్శించి వాదిస్తే సరిపోతుందా? అలాగే ఏ మతస్థులైనా సరే వాళ్ళ యొక్క గ్రంథాలని చక్కగా చదువుకుని ఆరితేరిన అనుభవం ఉంటేనే గనుక వాళ్ళు డిబేట్స్ కూర్చోవాలి. అంతే తప్ప దయచేసి ఏ ఛానల్స్, టీవీ ఛానల్స్ కానీ సోషల్ మీడియా ఛానల్స్ కానీ నేను 2 చేతులు నమస్కరించి చెప్తున్నాను. ఎందుకైనా మంచిది. దయచేసి మీరు మత సంబంధమైన డిబేట్లు పెట్టద్దు. ఒకవేళ పెడితే అందులో ఎవరైనా కానీ మరణిస్తే మీరు హామీ ఇస్తేనే పెట్టండి. ఆ ప్రాణానికి సెక్యూరిటీ హామీ మీరు కల్పిస్తే పెట్టండి. ఎందుకయ్యా రిస్క్ మీకు? ఇంకేదైనా చెప్పండి. న్యూస్ బోర్డు అంత ఉంటుంది,
ప్రకృతి సంబంధమైన న్యూస్ ఉంటుంది, ప్రభుత్వానికి సంబంధమైన న్యూస్ ఉంటుంది, ప్రాజెక్ట్ సంబంధమైన న్యూస్ ఉంటుంది, ప్రయాణాలకు సంబంధించిన న్యూస్ ఉంటుంది, పరిపాలనకు సంబంధించిన న్యూస్ ఉంటుంది, అపోజిషన్కి సంబంధించిన న్యూస్ ఉంటుంది, రైతులకు సంబంధించిన న్యూస్ ఉంటుంది. ఏనాయి ప్రకటన అవి చెప్పండి. ఈ మతస్థుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టకండి. అది ఏ మతమైనా సరే. మతానికి ఒకడు తీసుకొచ్చి కూర్చోబెడితే ఆ ముగ్గురులో ఐక్యత ఉండదు. ఆ ముగ్గురులో ఎవడో ఒకడు నెగ్గుతాడు, ఇద్దరు వీగుతారు. ఆ ఇద్దరికి లోన బాధ, కుళ్ళు, కక్ష ఎక్కువైపోతుంది. తర్వాత బయట వాళ్ళు ఏం చేస్తారో దానికి పర్యవసానంగా నువ్వు నిలుస్తావా? సో ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు న్యూస్ రిపోర్టర్ అయితే న్యూస్ గ్యాదర్ చేయి, లేకపోతే భక్తికి సంబంధించిన రిపోర్టర్ అయితే లైక్ ఒక ఆరాధన టీవీ, ఒక శుభవార్త, ఒక లేకపోతే హిందూస్ సంబంధించిన భక్తికి సంబంధించిన టీవీలు ఉన్నాయి, లేకపోతే ఇస్లామిక్ సంబంధించిన మతానికి సంబంధించిన టీవీలు ఉన్నాయి. అలాగే రిలీజియస్ టీవీ రిపోర్ట్స్ అయితే రిలీజియస్ కోసం నువ్వు మా ప్రయత్నం చేయి. న్యూస్ ఛానల్ రిపోర్టర్ అయితే ఓన్లీ న్యూస్ కలెక్ట్ చేయి. అంతేగాని అనవసరంగా వాళ్ళని కూర్చోబెట్టు, వీళ్ళని పిలిచో పొరపాటున కూర్చోబెట్టకండి దయచేసి ప్లీజ్. ఎందుకు అంటే 37 సంవత్సరాలుగా నేను దేవుడి సేవ చేస్తున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పట్టుకుని ఏ రోజు కూడా నేను 2.5 సంవత్సరాలు రక్షణ టీవీలో అలాగే బైబిల్ టీవీలో సువార్త ప్రకటించాను. కానీ ఒకసారి లైవ్ కూడా ఇచ్చాను రక్షణ టీవీలో. కానీ ఏ రోజు డిబేట్కి కూర్చోడా. నాకు డిబేట్ సిస్టమ్ ఉండదు. ఎందుకు? డిబేట్ చేసినప్పుడు నేను యేసు ప్రభుని స్తుతిస్తాను, యేసు ప్రభుని గురించి మాట్లాడతాను, మిగతా వాళ్ళకి అది నచ్చదు. ఒకవేళ నచ్చజెప్పడం అనేది నా పద్ధతి కాదు. నేను ప్రకటించడం వరకే నా పద్ధతి. సువార్త ప్రకటించడం నా పద్ధతి. సువార్తను నమ్మించడం పరిశుద్ధాత్మ దేవుని పద్ధతి. దానికి టైం పడుతుంది. ఈలోపు వాళ్ళు మెచ్చకపోతే వాళ్ళది ఎంత చెప్పినా నేను నచ్చను. ఎందుకు? దానికి సువార్తకు మించిన జ్ఞానం లేదన్నది నా అభిప్రాయం, అభిమతం, విశ్వాసం, నమ్మకం. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏదైనా సరే నేను అడ్డగిస్తాను. అక్కడ అడ్డగింపు దగ్గరే కదా గొడవ వచ్చేది. వాళ్ళు నా జ్ఞానాన్ని అడ్డగిస్తారు, వాళ్ళ జ్ఞానాన్ని నేను అడ్డగిస్తాను, గొడవే. సమాధానంగా వెళ్ళిపోయేటటువంటి ఇదైతే ఉండదు. ఒకవేళ ఎవరైనా నొచ్చుకుని వెళ్ళిపోతే ఈ పాస్టర్ చేత నేను ఇలాగ అవమానించబడ్డాను అనేటటువంటి అవమానంతో వాళ్ళు వెళ్తారు బయటికి. మిలాఖత్ అయినా చేతులు కలుపుకున్నా, చేసుకున్నా, భాయ్ అనుకున్నా, సోదర భావంతో సరేనండి పాస్టర్ గారు వద్దాం, కలుద్దాం, చేద్దామని వెళ్ళిపోయినా వాళ్ళ మనసులు మాత్రం నొచ్చుకుంటూనే ఉంటుంటాయి. అలాగే యెరూషలేములో కూడా వాళ్ళందరూ యేసుప్రభుని మాత్రం బోధకుడే అంటున్నారు. అలా బోధకుడా ఏంటి నీ శిష్యులు చూసావా? మరి నీ శిష్యులు ఏం చేస్తున్నారు? నీ శిష్యులు కాకలేస్తున్నారయ్యా. వాళ్ళే దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చి వానికి జయము, రాజుగా వచ్చి వానికి జయము అని కేకలేస్తున్నారు. ఏం కేకలేస్తున్నారట? రాజుగా వచ్చి వానికి జయము, దావీదు కుమారునికి జయము, హోసన్నా మెస్సయ్య రాబోచున్న ప్రభువుకి జయము. ప్రభువు రాజు, యేసే ప్రభువు, యేసే రాజు, యేసు మనుష్య కుమారుడు, యేసు దేవుని కుమారుడు, యేసే దేవుడు అని వాళ్ళు
స్తుతిస్తుంటే, ఘనపరుస్తుంటే, మహిమపరుస్తుంటే అది వాళ్ళకు నచ్చలేదు. ఆయన రాజ్యాన్ని గూర్చి కానీ, ఆయన నామాన్ని గూర్చి కానీ, ఆయన అధికారాన్ని గూర్చి కానీ, ఆయన రాజు అని కానీ, చూసారా 38 ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక. అలాగే పరలోకము ఆయన లోకం, ఆయన రాజ్యం భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఇక్కడ దేవుని రాజ్యము, పరలోక రాజ్యము మీ మధ్యలో ఉంది, మీతో ఉంది అని చెప్పిన దేవుడు, ఆ రాజ్యాన్ని తన రక్తముతో స్థాపించిన దేవుడు, కట్టిన దేవుడు, మొదలుపెట్టిన దేవుడు, నిర్మించిన దేవుడు. ఇది ఎవరికయ్యా నచ్చుద్ది? ఇది ఎవరికి నచ్చుద్ది? ఇది నచ్చకే కదా ప్రవక్తల్ని చంపుతున్నారు. ఇది నచ్చకే కదా దైవిక జ్ఞానాన్ని విసర్జిస్తున్నారు. ఆయన రాజుగా అంగీకరించడం లేదు, ఆయన ప్రభువుగా అంగీకరించడం లేదు, ఆయన స్తుతి నొందదగిన ఆరాధనకు యోగ్యుడని, ఆరాధనీయుడని అంగీకరించడం లేదు, ఆయన దేవుడని అంగీకరించడం లేదయ్యా. మరి ఇంకెందుకు డిబేట్స్? దేశమా, నువ్వు అంగీకరించాల్సింది యేసుని నీ రాజుగాను, యేసుని నీ ప్రభువుగాను, యేసుని నీ దేవునిగాను నువ్వు అంగీకరించాలి. ఇదే చివరి అవకాశం నీకు. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయకు. ఆయన భక్తులను ఆపడానికి ప్రయత్నం చేయకు. వాళ్ళ భక్తిని ఆపడానికి ప్రయత్నం చేయకు. వాళ్ళ స్తుతిని ఆపడానికి ప్రయత్నం చేయకు. వాళ్ళ ఉత్సాహాన్ని ఆపడానికి ప్రయత్నం చేయకు. వాళ్ళ ప్రకటన ఆపడానికి ప్రయత్నం చేయకు. వాళ్ళు సువార్త ప్రకటన కానీ, వాళ్ళ స్తుతిని కానీ, వాళ్ళ ఆపకు. నేను ఆపితే ఈ రాళ్ళు ప్రారంభిస్తావయ్యా, ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయ్యా. వీళ్ళు ఆగిపోతే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. ఈ సృష్టి స్తుతిస్తుంది. రాళ్ళు అంటే స్తుతి. కఠినమైన హృదయాలు కలిగిన వాళ్ళు ఒక రోజుకి ఆయన్ని స్తుతిస్తారయ్యా. నువ్వు ఆపడం మొదలు పెడితే బండ రాళ్ళు కూడా, కఠినమైన హృదయాలు కూడా దేవుణ్ణి స్తుతిస్తాయి. నన్ను రాజుగా అంగీకరిస్తాయి, నన్ను దేవుడిగా అంగీకరిస్తాయి, నన్ను ప్రభువుగా అంగీకరిస్తాయి. దేశమా గుర్తుపెట్టుకో. పరిసయ్యులారా, మతస్థులారా, కులస్థులారా, ప్రభుత్వ పెద్దలారా గుర్తుపెట్టుకోండి. రాజకీయ ప్రముఖులారా గుర్తుపెట్టుకోండి. స్తుతించే గొంతును నువ్వు ఆర్పలేవు. దేవుణ్ణి స్తుతించడం నువ్వు ఆపలేవు. రాళ్ళు ప్రారంభిస్తాయి స్తుతించడం. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ రాళ్ళు నన్ను రాజుగా అంగీకరిస్తాయి, ఆ రాళ్ళు నన్ను ప్రభువుగా అంగీకరిస్తాయి, ఆ రాళ్ళు నన్ను దేవుడిగా అంగీకరిస్తాయి తప్ప ఆ రాళ్ళు దేవుడు కాదు. ఈ సృష్టి దేవుడు కాదు. ఈ సృష్టం దేవుడు కాదు. ఈ సృష్టి, ఈ సృష్టము, ఈ రాళ్ళు, ఈ భూమి మీద ఉన్న పంచభూతాలు, వృక్షాలు, రాళ్ళు, నీరు, ఇవన్నీ కూడా దేవుడివే. మనుష్యులు దేవుడివే. తెలుసా నీకు? అంతరిక్షము దేవుని మహిమను గూర్చి మాట్లాడుతుంది. ఇన్నాటికి వీళ్ళకి ఒక విషయం తెలిసింది. వాళ్ళు అక్కడ అంతరిక్షం ఉండిపోయారు కదా శూన్యంలో. అప్పుడట వాళ్ళు నరకపు ద్వారాన్ని కనుక్కున్నారట.
అంటే సైన్స్ నరకాన్ని నమ్మదు, పరలోకాన్ని నమ్మదు. ఈవెన్ సైన్స్ కూడా అంగీకరిస్తుందయ్యా నరకపు ద్వారం. అంటే ఇక్కడ ఆయన రాజుగాను, ఆయన రాజ్యాన్ని కానీ, ఆయన రాజరికాన్ని కానీ, ఆయన అధికారాన్ని కానీ, ఆయన పరిశుద్ధతను కానీ, ఆయన నామాన్ని కానీ, ఆయన హోదాని కానీ అంగీకరించలేకపోతుంది దేశం. నీ శిష్యులను గద్దెంపమని ఆయనతో చెప్పగా ఆయన వారు వీరు ఊరకుని ఎట్లా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని. హల్లెలూయా. ఇంకా బోలెను ఉన్నాయి, చివరి మాట చెప్పి ముగిస్తాను. మళ్ళా మత్తయి సువార్త 23వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ ఏమంటారంటే 23వ అధ్యాయం 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగు చేర్చుకును, అలాగు నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడుచున్నది. ఇది మొదలుకొని ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. మీకు మాత్రం వినబడుతుంది ప్రభు పేరిట నేనే ప్రభువుని, నేనే రాజుని, నేనే దేవుడిని అని స్తుతించబడటం అనేది నువ్వు వింటూ ఉంటుంటావు. నీ చెవులు రింగుమని మారు మ్రోగిపోతూ వస్తూ ఉంటాయి. అప్పటి వరకు నేను చూడను. చూద్దాం చివరికి నీ గతి ఏదేస్తా. ఖచ్చితంగా నువ్వు నన్ను గూర్చిన సమాచారం నువ్వు తెలుసుకోవడమే, నేను రాజుని, నేను ప్రభువుని అని నువ్వు ఎరిగే రోజు నీకు వస్తుంది. ఇప్పుడైతే నేను చేర్చుకోవాలని ఆశిస్తున్నాను, కానీ నువ్వు వల్లకపోతేవి. నీకు నిలుపెక్కువయింది, నీకు తిమిరెక్కువయింది, నీకు గర్వం ఎక్కువైంది, నీకు అంధకారం ఎక్కువైంది, నీకు అజ్ఞానం ఎక్కువైంది. తెలుసా, నువ్వు వింటావు, నువ్వు చెప్తావు, ఏదో ఒక రోజు చెప్తావు. ఎందుకు అందరూ చెప్తున్నారు కాబట్టి, నీ దేశస్తులు అందరూ చెప్తున్నారు కాబట్టి నువ్వు అది వింటావు, నువ్వు చెప్తావు. అంతవరకు నీకు నేను నిన్ను చూడను. తెలుసా, నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు లొంగాలి, సరెండర్ అయిపోవాలి, సమర్పించుకోవాలి. నీ దేశంలో నీ రాజుని, రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభుని, ఆయన రాజ్యాన్ని, ఆయన నామాన్ని, ఆయన పరిశుద్ధతను నువ్వు అంగీకరించలేదు కాబట్టి, ఆయన నీడకు, ఆయన ఆశ్రయానికి నువ్వు రావటానికి నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి, వల్లకపోతువు కాబట్టి పల్లకున్నావు. కానీ ప్రభువు స్తుతించబడును గాకని చెప్పు వరకు. అబ్బాబ్బాబ్బా, ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరు. మీరు నా దగ్గరకు, నా నామాన్ని మీరు ఒప్పుకునేంత వరకు నేను మిమ్మల్ని చూడను. నీకు అల్టిమేట్ గోల్ ఇదే. మన భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రవక్తను చంపారు. దేవుడు వెంటనే కక్ష తీర్చుకునే దేవుడు కాదు. అది దేవుడి దృష్టిలో లిఖించబడ్డది. నేను కూడా చెప్తున్నాను ఈ రోజున, ఎవరు చంపారో, ఎవరు ఆలోచనలో భాగమో, ఇది ఎంత పెద్దవారు ఉన్నారో, ఎంత చిన్నవారు ఉన్నారో అది దేవుడికి ఒక్కడికే తెలుసు. నాకు తెలియదు, ఎవరికి తెలియదు.
పోలీసు వారు, ప్రభుత్వం వారు ఏవేవో ప్రయత్నాలు చేశారు, స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆయన నిజం దేవుడికే తెలుసు. అయితే ఆ చంపడానికి కుట్ర చేసిన వారందరికీ ఒక అల్టిమేట్ ఛాలెంజ్ ఫ్రమ్ ద లార్డ్, ప్రభు దగ్గర నుంచి ఒక చివరిసారి సవాలు లేక అవకాశం. అదంతా తప్పైపోయింది అని మీరు ప్రభు దగ్గరకు వచ్చి లోపడితే, ప్రభువుని స్తుతిస్తే, ఆరాధన చేస్తే, మాకులాగా మీ పాపాలన్నీ క్షమించబడతాయి, మీ తిరుగుబాటు క్షమించబడుతుంది, మీకు సమాధానం దొరుకుతుంది, మీకు పరలోకం దొరుకుతుంది. మీ మీద ప్రభు రాజుగాను, ప్రభువుగాను అధికారానికి మీరు ఒప్పుకోవాలి. అదొక్కటే మీకు గోల్. నో మీరిచ్చే తీర్పు కానీ, మీరు చేసిన పని కానీ చాలా తప్పు. తీర్పు తీర్చడం సులువు. మా బోటి మానవులకి అపోహలు, ఆలోచనలు చాలా ఉంటాయి. కానీ నిజం అనేది మాకు తెలియదు, ఏ మానవుడికి తెలియదు, దేవుడికి ఒక్కడికే తెలుసు. ఆ చనిపోయిన ఆయన దేవుడి దగ్గర కూడా సాక్ష్యం పలుకుతాడు. నన్ను వీళ్ళే చంపారు, వీళ్ళే కొట్టారు, చేశారని దేవుడు చూపిస్తాడు వాళ్ళకి తర్వాత. ఆ చంపించినటువంటి వెనకాతల కుట్ర చేసిన, ప్రణాళిక రచించిన వారికి తెలుసు. రేపు ఉదయాన దేవుణ్ణి వాళ్ళు ఫేస్ చేయాలి. ఫేస్ చేసిన తర్వాత ఆ ఫేస్ చేయక ముందే నాది తప్పు అయిపోయింది, నా ఆలోచన వల్ల ఈయన చనిపోయాడు, నా ప్రోద్బలం వల్ల ఈయన చనిపోయాడు, నేను ఈ టీంని ఏర్పాటు చేశాను, నేనే చంపమని చెప్పాను అని నీకు మారు మనసు వచ్చి యేసును రాజుగాను, ప్రభువుగాను, దేవా తప్పైపోయిందయ్యా అని నన్ను క్షమించిన ఆయన అని వేడుకుంటే నీ భార్య, నీ బిడ్డలు నీతో పాటు క్షేమంగా ఉంటారు. లేకపోతే నీ దేశం క్షేమంగా ఉండదు. లేకపోతే నీ దేశానికి, నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, నీ అధికారానికి, నీ వ్యక్తిగత జీవితానికి చాలా ప్రమాదం ఉంది. ఈ కుట్రలో ఎంతమంది పాలిభాగస్తులయ్యారో వాళ్ళకి ప్రమాదం ఉంది. దేవుడు ఒప్పుకోడు. దేవుణ్ణి నువ్వు ఒప్పుకోవాలి. దేవుణ్ణి నువ్వు ఒప్పుకోవాలి. దేశమా, యేసుని రాజుగా నువ్వు ఒప్పుకోవాలి. దేశమా, యేసుని ప్రభువుగా నువ్వు ఒప్పుకోవాలి. దేశమా, యేసుని నీ దేవుడుగా నువ్వు ఒప్పుకోవాలి. అదే నిజమైన మట్టల ఆదివారపు ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి కీలకమైన సందేశం అని తెలియచేస్తూ, దేశమా దేవుడు వైపు తిరుగు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి ఆశీర్వాద ప్రార్థన తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్ మై ఫ్రెండ్స్. సకల ఆశీర్వాదిగా కార్యముద్రాన్ని ఘనమైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఇది తండ్రి యేసయ్య మట్టల ఆదివారం తండ్రి ప్రభా. మట్టల ఆదివారంలో తండ్రి అయ్యా ఈ దినం ప్రభా నేను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి, మహిమపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి స్తుతిస్తాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఈ దినం తండ్రి మీ దాస్ ద్వారా తండ్రి ప్రభా దేవా అయ్యా బలమైన స్వరం వినిపించు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ఎంతో మంది ప్రభా యూట్యూబ్ ఆన్లైన్ ద్వారా ప్రభా నీ వాక్యం, బలమైన వాక్యం, జీవమైన వాక్యం తండ్రి ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి.
జెరూసలేంలో ప్రభా ఆ దినం తండ్రి చూసి అయా నువ్వు ఏడ్చావు తండ్రి ప్రభా. యేసయ్యా ఈ దినం తండ్రి ఎంతో మంది ప్రజల కోసం ప్రభా అయా వారు మారు మనసు పొందలేదు తండ్రి. మారు మనసు పొందకాక ప్రభా ఎంతో మంది చూచి ప్రభా మమ్మల్ని చూచి ఏడుస్తాను తండ్రి ప్రభా. ఈ దినం నిజమైన దినం అయా ప్రభా. అనేక మంది ప్రభా ఈ వాక్యం విని వాళ్ళు మారు మనసు చెప్పాలి తండ్రి ప్రభా. మారు మనసు పొంది ప్రభా అయా యేసుని క్రీస్తుగా ఆరాధించాలి తండ్రి. యేసుని ప్రభా వాళ్ళ హృదయములు ఒప్పుకోవాలి. నిజమైన యేసు దేవుడు మా కొరకు వచ్చాడు. మా ఘోరమైన పాపంను క్షమించదు. మా ఘోరమైన పాపం నిమిత్తం ప్రభా తన ప్రాణం బలిత్యాగం ఇచ్చారు తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా ప్రభా అనేక మంది ప్రభా ఈ వాక్యంతో వాళ్ళ హృదయంలో ప్రభా వాళ్ళ గొప్ప కార్యం జరిగించండి. ఈ వాక్యం వాళ్ళ హృదయంలో ఫలించుటట్టుగా ప్రభా దీవించను, ఆశీర్వదించను. వాక్యం అనుసారి జీవితం ప్రభా మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంటండి. ఎంతోమంది వాక్యం విన్నారా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబీకిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచని ప్రార్థిస్తుంటండి. అలాగే సంఘంలో జతపరచని ప్రతి బిడ్డ ప్రతి కుటుంబీకిని పేరు మీద దీవించండి. సాయిబుక్ సంఘం దీవించండి. అలాగే తండ్రి ప్రభు ఈ పచ్చరని దీవించండి. ఈ పచ్చర ద్వారా అనేక మంది దీవించబడాలి, ఆశీర్వదించబడాలి తండ్రి. అటు రీతిగా మమ్మల్ని దీవించని ఆశీర్వదించి సేవల బలంగా మీ సేవల బలంగా వాడుకోమని ప్రార్థిస్తుంటాను. సమస్త మహిమలంతా ప్రభావం మీద అర్పించుకుంటూ యేసు పరిశుద్ధంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం కూడిన మనకందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించిన కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం. అందరికీ అడ్వాన్స్ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచి వర్తమానాలు ఆ 2 రోజులు కూడా వస్తాయి. దయతో మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్లో కూడా మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. అనేక రీతిలుగా మీకు చక్కని సందేశాలు, పరిశుద్ధాత్మతో అభిషేకముతో నింపబడినటువంటి దైవావేశముతో కూడినటువంటి వర్తమానాలు కొరకు మా యూట్యూబ్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. అలాగే మా పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలని, మా కొరకు ప్రార్థించాలని, అలాగే పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలని మిమ్మల్ని కోరుతూ ఆహ్వానిస్తూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. బై బై. టేక్ కేర్.